వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎండి లాజిక్స్. సో ఈరోజు వీడియోలో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఎవరైతే స్పెషల్ రైక్ ప్రిపేర్ అవుతున్నారో సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఏ యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా తక్కువ టైంలో పాస్ అయిపోవచ్చు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ యూనిట్ ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇదిగోండి. మెటీరియల్స్లో చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటిలో మీకు అర్థమయ్యే విధంగా మీకు స్ట్రీట్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా ఎక్కడ దొరుకుతాయి చెప్తాను నేను. ఓకే, సో ఇవి ముందుగా ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 ఇదిగోండి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. యూనిట్ 3 ఒకేసారి ఒకే క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ వీటికి ఆన్సర్స్ అంటే అని అడుగుతున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్స్ మీరు క్లిక్ చేయొద్దు, డైరెక్ట్గా స్క్రోల్ చేస్తే మీకు స్పెషల్ డ్రైవ్ అని కనిపిస్తుంది. ఓకే, మీకు స్పెషల్ డ్రైవ్ అని కనిపిస్తుంది. ఆ స్పెషల్ డ్రైవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ స్పెషల్ డ్రైవ్లో మీరు ఏ సెమిస్టర్ సంబంధించి ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే అన్ని ఎగ్జామ్స్ ఇందులోనే ఉంటాయి. ఇదిగోండి, అన్ని సబ్జెక్ట్స్ ఇందులోనే ఉంటాయి. మీరు ఏ సెమిస్టర్ యొక్క స్పెషల్ డ్రైవ్ రాస్తున్నా సరే అన్ని సబ్జెక్ట్స్ ఇందులోనే ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ అవ్వచ్చు, సెకండ్ సెమిస్టర్ అవ్వచ్చు, థర్డ్ సెమిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఫోర్త్ ఫిఫ్త్ ఏ సెమిస్టర్ అయినా సరే అన్ని సెమిస్టర్ స్పెషల్ డ్రైవ్ అన్ని సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఇందులోనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పేపర్ ఏంటి, ఇదిగోండి స్క్రోల్ చేయండి, దొరుకుతుంది. మ్యాథ్స్ ఎక్కడ ఉంది చూడండి. ఇదిగోండి, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించి టోటల్ మనం చెప్తున్నటువంటి ఐఎంపీస్ పీడిఎఫ్, దీంతో పాటు టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్ ఇవన్నీ కలిపి 199 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే సప్లై రాస్తున్నారు, ఇంకా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడే కోర్స్ పర్చేజ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, సో బయట మీరు ఎక్కడైనా తీసుకుంటే మీకు 700 800 పడుతుంది, బట్ ఇక్కడ మీకు 199 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది మీకు పర్చేజ్ చేసిన డేట్ నుంచి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎగ్జామ్ ముందు రోజు తీసుకున్న 6 months ఉంటుంది, 1 month ముందు తీసుకున్న 6 months ఉంటుంది, 6 monthsలో తీసుకున్న సరే 6 months ఉంటుంది. ఓకే, సో కాబట్టి ముందుగానే తీసుకున్న రోజుకు ఒక క్వశ్చన్ చదువుకుని చదువుకుంటే మీరు ఎగ్జామ్ టైంకి ఈజీగా పాస్ అయిపోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, ఒకవేళ వన్ డే బ్యాటింగ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎలాంటి గురించి చావాలి కూడా ఇందులో మీ క్లాసెస్లో చెప్తారు. ఓకే, రైట్. సో ఈ విధంగా మీ క్లాసెస్, పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి మీకు పర్ఫెక్ట్గా ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఇంకా మీ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ కార్నర్లో ఇక్కడ మీకు వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడ నుంచి మీకు ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇవి యూనిట్ 3. నెక్స్ట్ యూనిట్ 4. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. వీటిలో మీరు ఏ క్వశ్చన్ వదిలేస్తే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో. ఓకే, సో కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా చదవండి, ఎందుకంటే మీకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో ఇంకా మీకు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా వీటిలో ఇంకా షార్ట్ చేసి వద్దు. ఓకేనా, రైట్. ఇదో యూనిట్ 5. యూనిట్ 5లో చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఓకే, సో మ్యాథ్స్ కాబట్టి వీటిలో ఇంకా టాప్ 10 ఇచ్చాను. ఇదిగోండి, యూనిట్కి 2. ఓకే, ఇదిగోండి, ఈ క్వశ్చన్స్ చదివినా సరిపోతుంది. ఎగ్జామ్ ముందు రోజు 1 hour 2 hours ముందు ఎవరైతే తీస్తారో అలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఓకేనా, ఇదిగోండి, ఇవి టాప్ 10. ఓకేనా, సో ఇంకా ఏమైనా సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క స్పెషల్కి సంబంధించి ఇంకా ఏ అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ వీడియో చేయడం జరుగుతుంది. సో అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.